ఆయన చూస్తున్నాడు. ఏ బిడ్డ అయినా మాట్లాడతారేమో ఎక్కడ కనబడతలేదు దేవునికి. మాట్లాడేవారు తక్కువ అయిపోయారు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులే అయ్యో నా పిల్ల మాట్లాడతలేదని కృంగిపోయి చనిపోయిన వారు కూడా ఉన్నారే. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మన బిడ్డలు మాట్లాడకపోతే ప్రాణం కొత్తలాడిపోతుంది. మరి దేవునితో మాట్లాడకపోతే ఆయన ప్రాణం ఎంత కొత్తలాడిపోద్దండి. అందుకే దైవజనులకు మేము అంటాం నిత్యము ప్రార్థన చేయండి అంటాం. ఎందుకని? ఆయనతో మాట్లాడమని. ప్రార్థన అనగా దేవునితో. ఇంకొకటి తెలుసా, ఈ వాక్యం నీతో నిత్యము మాట్లాడుతుంది. అంటే దేవుడు నీతో నిత్యము మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు. నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు, భయపడొద్దు అన్నాడు, నీకు నేను ఉన్నాను అన్నాడు, అన్నీ చెప్తున్నాడు దేవుడు. అవును ప్రభా ఇలా అన్నావా? నిజమే, చాలా సంతోషం అనే మాట మనం అంటున్నావా? థ్యాంక్స్ దేవా, ఇంత కార్యం చేసావు, నా బాధ అంతా ఇంకా చెప్తాను నీతో,